ప్రతి పేదవాడు జీవితాంతం కష్టపడ్డా కూడా సొంతింటి కల నెరవేర్చుకోలేని తరుణంలో ముఖ్యమంత్రి పేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చి సొంతింటి కల నెరవేరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణం చింతకుంట్ల గ్రామ సమీపంలోని టిడ్కో గృహ సముదాయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ మనచీర్ జిలానీ సమోన్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కట్టాలని చెప్పి కాంట్రాక్ట్లో టెండర్లు చేశారు. నేను సాక్షాత్తు ఇంజనీర్లతో పాటు తెలంగాణ రాష్ట్రం పోయి అక్కడ కడుతున్న ఇల్లు, దానికయ్యే ఖర్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హౌసింగ్ ప్రోగ్రాము, దానికయ్యే ఖర్చు, చివరకు ఉత్తరప్రదేశ్లో ఉండే లక్నోలో కట్టే బిల్డింగ్లకు కూడా ప్రభుత్వం కట్టే హౌసింగ్ బిల్డింగ్లకు అయిన ఖర్చు ఇవన్నీ లెక్కేయడం జరిగింది. లెక్కేసిన తర్వాత విపరీతమైన ఎక్కువ ధరకు టెండర్లు ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెండర్లలో ఎంతో శాతము మునుపు మాదిరిగా మారిన అవకాశాలు ఎక్కువ అని చెప్పి తేలిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ హౌసింగ్ ప్రోగ్రాంలో కొన్ని వందల రూపాయలు చదరపడకు తగ్గిస్తూ రాష్ట్ర ఖజానాకు కొన్ని వందల కోట్లు మిగిలించిన